సార్ ఇప్పుడు అమెరికా మీరు నమ్మకం. అన్నట్టుగా సార్ ఇప్పుడు బ్రిక్స్ అలాగే షాంఘై సహకార సంస్థ ఈ వేదికలను వాడుకుంటూ అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి రష్యా చైనా తెర వెనుక చేస్తున్నటువంటి వ్యూహాలు ఏమై ఉండొచ్చు అంటారు, ఏం చేయబోతున్నాయంటారు? ఒకటి, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని గమనించి ప్రపంచంలో ఒంటరిగా మారిన అమెరికాని మరింత ఒంటరి చేయడం నెంబర్ వన్. అందుకనే మన భద్రతా మండలిలో కూడా ఆ ఇరాన్కి వ్యతిరేకంగా తీర్మానం చేయబోతే దాన్ని పూర్తిగా ఖండించి అక్కడ వీటో పవర్ ఉపయోగించిన రెండు దేశాలు కూడా. కనుక ఈ రెండు దేశాలు ఏకమై ఇతరును ప్రసన్నం చేసుకోవాలంటే వీళ్ళు చేస్తున్న తప్పులను కూడా సరిదిద్దుకుంటే తప్పు సాధ్యం కాదు. అమెరికా సామ్రాజ్యవాదం ఒకవైపు అయితే, ఇప్పుడు చైనా అంతర్గతంగా సౌత్ ఆసియా కంట్రీస్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. తైవాన్ సమస్య వేరు. తైవాన్ సమస్య అంటే వాళ్ళకు కొన్ని అవసరాలు ఉన్నాయి. తైవాన్ ఐక్యరాజ్య చైనాలో భాగంగా గుర్తించింది, స్వతంత్రంగా ఉండదని చేసింది వేరు. కానీ ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న మనకు రష్యాకు నైతికత లేదు. కొన్నిటి విషయాల్లో వీళ్ళకి ఏమైందంటే అమెరికా పూర్తిగా నైతికత పోయింది, ఎందుకంటే వాళ్ళు ఒంటరి అయిపోయింది. కానీ కొంతవరకు మన చైనా కానీ రష్యా కానీ చేస్తున్న పని ఏంటంటే వాళ్ళకు కూడా మిగతా ప్రపంచం మీద ప్రపంచ దేశాలు నమ్మాలంటే కొంత నైతికత పెంచుకోవాలి కదా. రాజకీయంగా చాలా ఉంటాయి. నా ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా తప్పులు చేస్తే సరిదిద్దుకోవచ్చు. అమెరికా అదే కదా, రాజకీయ యుద్ధమే రాజకీయంగా సరిదిద్దుకోలేని తప్పు చేసింది. నైతికత ఎట్లా అమెరికాకి లేదు. కానీ రెండు సంపాదించుకోవాల్సిన అవసరం రెండు అగ్రరాజ్యాలకు ఉన్నాయి కదా. రేపు ఎప్పుడైనా సరే అమెరికా బొడిలో నుంచి ఇటుపడితే పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట, లేకుంటే మంచిదాన్ని ఆలోచించుకుంటాయి కదా అన్ని దేశాలు. పెనమే, కానీ పెనంలో నుంచి పొయ్యిలో పడదు కదా. అందుకని ఈ రెండు దేశాలు కూడా ఇంకా ప్రజాస్వామికంగా ప్రవర్తించాలి, వ్యవహరించాలంటున్నాడు. అందుకనే ఈ రెండు దేశాల మధ్యన మనం ఉంటే నైతికత పెరుగుతుంది. నైతిక విలువలు, నైతికంగా మద్దతు ఈ రెండు దేశాలకు వస్తుంది. మనకి ఎట్లాగో రష్యాతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాం ఇప్పుడు కాదు, స్వాతంత్రం వచ్చిన కొత్త నుంచి బొకారో, భిలాయ్ కర్మాగారాలు కానీ, బాక్రానంగల్ ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ కానీ అట్లాంటి ఆధునిక దేవాలయాలు కట్టుకోవడంలో, లేకుంటే పారిశ్రామిక అభివృద్ధి చెందడంలో, ముఖ్యంగా మనకు భారతదేశంలోని అభివృద్ధి అంతా కొలాబరేట్ చేసుకొని రష్యాతో మనం బాగుపడ్డాం. కానీ చైనాతో అటువంటి అనుభవాలు, చైనాతో యుద్ధానుభవం ఉన్నది. నిన్నగాక మొన్న గల్వాన్ గోయలో జరిగిన సంఘటనలు చూస్తున్నాం. కనుక చైనాతోనేమో పొరుగు దేశం కనుక కొన్ని విభేదాలు ఉన్నాయి మనకు. రష్యాతో పొరుగు దేశం కాదు, సరిహద్దు పంచుకోవడం లేదు, కానీ మొదటి నుంచి కూడా మనకు సత్సంబంధం. అందుకనే ఈ నైతికత పెంచుకోకుండా ఈ రెండు దేశాలు విఫలం అవుతాయి అంటున్నాడు. ఎందుకంటే అధీన విదేశాంగ విధానం చేసింది మనము, మార్షల్ టీటో యుగోస్లావియా అధ్యక్షుడు వాళ్ళు చేసినారు. ఇప్పుడు అధీన విదేశాంగ విధానం రావాలంటే కనీసం అంటే భిన్న ధ్రువ ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు. అంటే మొదట్లో రష్యా అమెరికా మధ్యనే పోటీ ఉండేది. తర్వాత చైనా మూడోదికి వచ్చింది. ఇప్పుడు చైనానే అమెరికా రష్యా కంటే పైన. రష్యానేమో పురాతనంగా మొదటి నుంచి కూడా షేర్వాణి పైన వేసుకుంది కనుక అమెరికాకు రష్యా ధీటు అనుకున్నాం, కానీ ఇప్పుడు అమెరికాకు చైనానే ధీటు. కానీ చైనా కుట్రబాజీ అంటారు. అంటే తనకు ఏదైతే అవసరమో అంతవరకు ఇన్వాల్వ్ అయితే చైనా. రష్యా అట్లా కాదు. అమెరికా ఎట్లా రాజకీయంగా ఉంటుందో రష్యా కూడా రాజకీయంగా కొన్ని విషయాలు దానికి డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. చైనా తన వ్యాపార ప్రయోజనాలకు ఉండాలి. అంటే మన వ్యాపారాలు సరిగ్గా నడవాలంటే చైనా అనేది ఎక్కడ కూడా చూడండి, ఇంతవరకు ఏ డైరెక్ట్ యుద్ధంలో పాల్గొనలేదు. ప్రపంచంలో ఎక్కడ డైరెక్ట్ గా యుద్ధం చేయలేదు ఎక్కడ కూడా. అది వ్యాపార యుద్ధం చేస్తుంది. వాళ్ళది వేరే, జియో పాలిటిక్స్ లో వ్యాపార యుద్ధం చేస్తుంది. అవసరమైనంత మేరకు మాత్రమే సత్సంబంధాలు అందుకుంటారు. ఉదాహరణకు మనతో పెద్దగా చైనాకు లాభం లేదు, నష్టం లేదు, కానీ కొన్ని విషయాల్లో లాభం లేదు, వ్యాపారంలో లాభం లేదు. 143 కోట్ల మంది మన కన్జ్యూమరిస్టులు ఉన్నారు. మన దేశంలో ప్రజలే కన్జ్యూమర్లు కదా. అటువంటి అప్పుడు వాళ్ళ ఉత్పత్తులని మన దగ్గర అమ్ముకోవాలి, చైనా ఉత్పత్తులు. కనుక మనతో అంతవరకే ఉంటుంది. అదే పాకిస్తాన్ తో రాజకీయంగా వేరుగా ఉంది. వాళ్ళకి కావాల్సింది సిపెక్ రహదారి ద్వారా ఆ అరేబియా మహాసముద్రంలో చైనాకి స్థావరంగా ఉంది. ఇవాళ చూస్తున్నాం కదా, విక్రమ్ మనము అరేబియా మహాసముద్రంలో నిలిస్తే అది అటు పక్క మన అరేబియా మహాసముద్రంలో మంచి నౌక నిలుపుకున్నాం. ఇటు మన బంగాళాఖాతంలో కూడా మనము భౌగోళికంగా గట్టిగా ఉంది. కనుక ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది బంగ్లాదేశ్ ద్వారా మనకు ఇటు పక్కన వాళ్ళకు చైనాకు కావాల్సింది ఏంటంటే బంగాళాఖాతంలోకి వే కావాలి, ఇటు అరేబియా మహాసముద్రంలోకి పాకిస్తాన్ ద్వారా వే కావాలి. అందుకని ఈ రెండింటిని అది లోపరుచుకునే ప్రయత్నం చేస్తుంది చైనా.